ఈరోజు పాజిటివ్, నెగిటివ్ అనే 2 న్యూసెస్ ఉంటాయండి. పాజిటివ్ అని ఒక వ్యక్తి మీద పాజిటివ్ ఉండొచ్చు. ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఉండొచ్చు. నెగిటివ్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతది. ఏదో ఇట్లా ఫ్లాష్ న్యూస్ అటెన్షన్ లాగా ఉంటదనమాట. మనకు ఈరోజు ఇదైంది, ఏదో ధర్నా చేస్తుర్రు అదనంగానే ఇక్కడ మీరు అసలు వాస్తవాలు ఏంటిదనేది ఈరోజు మీరు తెలుసుకుంటే గనుక మీకు అన్ని వాస్తవాలు మేము ముందు పెట్టాను ఈరోజు. ఓకే. ఆగస్టు 26 వరకు లీగల్‌గా మాకు పర్మిట్ ఉన్నది కాబట్టి, ఇప్పుడు ఎవరో కస్టమర్ ఎవరో 10,000 మందిలో ఒకరుంటారు. వాళ్ళేదో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల కొద్దిగా అటువంటి డిప్రెషన్‌కి లోబడో, అటువంటి దానికి లోబడే ఉంటుండొచ్చు. మీకు అదే చెప్పాను. ఎప్పుడన్నా గానీ మేమున్నది ఫ్లాట్ విక్రయాలు ఇచ్చే వ్యాపారంలో. మీరు డబ్బు పెడితే మీకు వెంటనే ఇవి ఇచ్చే వ్యాపారంలో మేము లేము. మాది బ్యాంక్ కాదు. మా సంస్థ అనేది మాకేం రెగ్యులేషన్స్ లేవు. మీరు ఎవరన్నా వినియోగదారు ఫ్లాట్ పర్చేజ్ చేసుకుంటే కనుక దాని నిబంధనలు ఉంటాయి. వాళ్ళు నచ్చే కొనుక్కుంటారు. వాళ్ళు ఇష్టపడే కొనుక్కుంటారు. మీరు క్యాన్సిల్ చేసుకొని ఎవరి డబ్బు వాళ్ళకి రిటర్న్ కావాలంటే కొన్ని టైమ్ లైన్స్ ఉంటాయి. కొన్ని టైం బౌండ్ ఉంటుంది. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మేము ఆల్వేస్ వీఆర్ రెడీ. ఈ ఐటీ దాడులు కానివ్వండి, కస్టమర్ నిరసన కానివ్వండి, ఏదన్నా కూడా ప్రాజెక్టు కొద్దిగా 6 months to 1 year డిలే ఉన్నమాట వాస్తవం. ఇవన్నీ కూడా మేము ఫోకస్ చేసి ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్లాలనే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇవన్నీ కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ పోతే ఇటువంటి మబ్బులు, ఇటువంటి ఏవైతే అటు ఉన్నాయో అన్నీ తొలగిపోయి మేము పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతామని ఆశిస్తున్నాను. వినియోగదారులకి, వ్యాపారస్తులకి మధ్య సత్సంబంధాలు సరిగా లేకపోవడం ఇలాంటి కారణాలకు ఏమన్నా ఏం లేవండి. కొద్దిగా మంది ఎవరో ప్రతి కమ్యూనిటీలో కొంతమంది నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కస్టమర్స్ అందరూ కూడా ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. కానీ మాకు ఎప్పుడు కూడా సత్సంబాలే ఉన్నాయి కస్టమర్లతో. ఎనీ టైం మా చైర్మన్ గారు కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ మాకు పేరు కూడా ఉంది. ఎనీ టైం మేము చర్చలకు రావచ్చు. మేము కూడా ఒకటి మా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడైనా అసోసియేషన్ ఫామ్ చేసుకుంటే వాళ్ళతో మాట్లాడుకుంటే సొల్యూషన్ తీసుకురావచ్చు.